కావాలని, అమెరికా ప్రెసిడెంట్ కావాలని కలలు కన్నాడు. ఒక దృక్పథం పెట్టుకున్నాడు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవిరామం కృషి చేశాడు, నిరంతరము పాటుపడ్డాడు, తండ్రికి సహాయంగా ఉన్నాడు, చదువుకున్నాడు, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. 8 సార్లు అమెరికా ప్రెసిడెంట్గా ఓడిపోయాడు. అయినా తన దృక్పథాన్ని మార్చుకోలేదు. అలుపెరగనటువంటి ఒక వీరుడిలాగా గమ్యాన్ని చేరుకునేంత వరకు పోరాడుతూనే ఉంది. ఆఖరికి 9వసారి తాను ప్రెసిడెంట్ అయినాడు. అమెరికాకు 16వ ప్రెసిడెంట్గా అబ్రహాం లింకన్ ఎన్నిక కావడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎంత చిన్న స్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి వచ్చాడు అంటే తాను పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీరు గొప్ప కళలు కనండి. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గర్వపడాలి, మిమ్మల్ని చూసి సమాజం పొగడాలి, మిమ్మల్ని చూసి ఈ యొక్క సంస్థ, విద్యా సంస్థ మిమ్మల్ని మెచ్చుకోవాలి. వీడు మా స్టూడెంట్ అని చెప్పినని ఏ సంస్థలో అయితే మనం చదువుతున్నామో వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, కళలు గొప్పగా పెట్టుకోండి, లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరడానికి అలుపెరుకున్నటువంటి ఒక వీరుడిలాగా ముందుకు కొనసాగిపోతూ ఉండండి. మధ్యలో ఆగిపోవద్దు, వెనక్కి తిరిగి రావద్దు. మీ యొక్క గమ్యాన్ని చేరుకునే వరకు మీరు అలుపెరగినటువంటి యొక్క పోరాటం చేస్తూనే ముందుకు కొనసాగిపోవాలి. అటువంటి ఒక లక్ష్యాన్ని మీరు అందరూ తీసుకుంటారని చెప్పిన ఉద్దేశంతో నేను భావిస్తున్నా. అటువంటి ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం సానుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారా, ధ్యానం చేస్తున్నారా, అంటే మెడిటేషన్ చేస్తున్నారా. మెడిటేషన్ అంటే ఏంటిది? ఆల్ అటెన్షన్ వితౌట్ టెన్షన్. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా మన యొక్క దైనందిన జీవితాన్ని గడపడమే మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఎందుకనంటే మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది. దానివల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా సమయము మీకు కలిసి వస్తుంది. మీకు తెలుసా సత్యనారాయణ ఎవరో తెలుసా? సత్యనారాయణ తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, సుందర్ పిచ్చయ్య. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఎంత గొప్ప స్థాయికి ఎదిగారంటే అనేక దేశాల ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళే, సాధారణమైనట్టుగా స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే. ఒకళ్ళేమో మైక్రోసాఫ్ట్కి CEO, ఒకళ్ళేమో గూగుల్కి CEO. ఇవాళ పేపర్ మీరు చూసినట్టు తెలుస్తుంది, గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్ కూడా మన భారతదేశంలో తయారు చేయడానికి అని చెప్పినని గూగుల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే చూడండి, ఒకప్పుడు మన యొక్క